చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు, వందనములు తెలియజేయుచున్నాము. ఈ సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని వాక్య భాగమును శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడతాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితాలు శాశ్వత కాలము ఈ లోకంలోనే ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే మానవ జీవితం అనేది చాలా విలువైనది. ఈ జీవితమును అనుగ్రహించినది దేవుడు. ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించాడంటే, మన బ్రతుకులలో గొప్ప కార్యములు జరిగించి ఈ లోకములో మనము జీవించినంత కాలము జీవించి ఈ లోక యాత్ర ముగించుకొని మరలా తన దగ్గరికి వెళ్ళాలని ఆయన మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు. ఈ లోకంలోనికి మనల్ని పంపించిన తర్వాత ఈ లోకములో మనము జీవిస్తున్నటువంటి జీవితాలలో మనము తొట్టిల్లి పడిపోతున్నప్పుడు, మనము బలహీనులమై లోకం వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని తన మాట చేత హెచ్చరిస్తూ మరలా తన మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు, ఎలాగంటే మీరు బాగా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూసినప్పుడు మానవ జీవితము మనము ఆలోచించినట్టుగా లేదు. మనిషి ఒక ఆలోచనలో ఉంటాడు, మరొక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తూ ఉన్నారంటే మనిషి హృదయములో తెలియని కోరికలు ఉన్నాయి. 1, 2 కాదు, తెలియని కోరికలు ఉన్నాయి. ఎందుకంటే మనందరము బాగా ఆలోచించి గమనిస్తే మనందరం కూడా కోరుకుంటున్న ప్రతిదీ మనకు కావాలనే కోరుకుంటాం. అంతే కదక్క? నిజంగా ఆలోచించండి. మనము కోరుకుంటున్న ప్రతిదీ మనకు కావాలనే కోరుకుంటున్నాం. కోరుకుంటున్న ప్రతిదీ మనకు జరుగుతుందా, జరగటం లేదా? ఆలోచించండి. కోరుకుంటున్న ప్రతిదీ జరుగుతుందా, జరగటం లేదా? ప్రతిదీ మంచి కోరుకుంటావా, చెడు కోరుకుంటామమ్మా? మరి చెడు జరగట్లేదా మనకు? బాగా ఆలోచిస్తే అసలు చెడు జరగకుండా అన్ని మంచిగా జరిగితే ఇంకా చెడు ఊరికి జరగాలి. ప్రతిదీ ఎక్కడికి చూసినా చూడండి, మనం ఏది అడిగినా కూడా 100కు 100% మనకు కావాలనుకుంటాం. అంటే అన్నీ మనకు మంచిగా జరిగే పని అయితే ఇంకా చెడు అసలు జరగకూడదుగా. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు ఒక రకంగా చెప్పాలంటే మంచివి కాదు. ఎలాగుంటామంటే స్వార్థమైందే మన బ్రతుకులన్నీ. అంతే కదమ్మా? ప్రతిదీ స్వార్థమే. ఎందుకంటే మనం ఏది అడిగినా కూడా ప్రభువా నాకు ఇది కావాలంటున్నాం. నీకు ఇది కావాలంటే అది నీకు రావాలంటే వేరొకరికి అది, ఇప్పుడు నీకు ఒకటి రావాలనుకోండి, అది వేరొకరికి రాకూడదు. వాళ్ళకి రాకుంటేనే కదా నీకు వచ్చేది. ఇప్పుడు వాళ్ళది తీసి నాకు ఏమని అడగతున్నామా లేదా? ఏదైనా అది ఎలాగని, ఉదాహరణకు మనం అప్పుడప్పుడు ఉంటాము, అన్నం ఉంది, ఒక్క మనిషికే సరిపోయేంత ఉంది. ఒక్క మనిషికే సరిపోయేంత అన్నం అన్నప్పుడు అక్కడ అన్నం పెట్టారు, నలుగురు కూర్చున్నాం. ఈ అన్నాన్ని నలుగురు ఏమనుకుంటాం చెప్పండి? ఎలా అనుకుంటామంటే, ప్రభువా నాకు కడుపు నిండా అన్నం దయచేయమని ప్రార్థించేద్దాం. ఉందేమో ఒక్క మనిషికి సరిపోయేంత. నలుగురుము నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయమని నలుగురు ప్రార్థన చేశారు. ఈ నలుగురిలో మరి ఎవరికి ఇవ్వాలి? ఒక్కరికి ఇచ్చారు అనుకో, మిగతా ముగ్గురికి ఇవ్వకపోతే వాళ్ళ ముగ్గురు ఏమనాలి? దేవుడు మా ప్రార్థన, దేవుడు మంచోడు కాదు, మాకు ఇయ్యలేదు అనాలి. ఒకవేళ నలుగురికి ఇవ్వాలనుకోండి, అది లేదుగా. బాగా అర్థం చేసుకోండి. మన మనుషులం కూడా బాగానండి, లోకంలో బ్రతుకుతున్న మనం కూడా ఆలోచన లేకుండా అడుగుతాం. ఏది కూడా ఆలోచనతో అడగాలి.
ఆలోచన లేకుండా ఎలాగంటే చిన్నపిల్లవాడికి అన్నం పెట్టడానికి తన తల్లి ఏం చేస్తదంటే అన్నం తింటే సందమామని తెచ్చిస్తానంటది. వాడికి తెలుసా తెలియదు అది రాదని? తెలియదు. మరి అది రాదని ఎవరికి తెలుసు? వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ అమ్మకి తెలిసినా గూడక అన్నం తింటే చందమామని తెచ్చిస్తానని ఎందుకు చెప్పింది? ఆ! అన్నం తింటాడని. అంతేనా కాదా? అవునా కాదా? అది రాదని వాడికి తల్లికి తెలుసు. అయినా నువ్వు అన్నం తింటే చందమామని తెచ్చిస్తానన్నది. ఇప్పుడు ఈడు అన్నం తిన్నాడు. చందమామని తెచ్చేదిగా. అంటే అవసరానికి చెప్పేత్తందంతే. ఈ రోజులలో మనుషులు గూడక ఆలోచిస్తే మనం అవసరానికి ఊహించుకుంటున్నాం గానీ మన జీవితాల్లో జరగవు. ప్రతిదీ మనం ఎలాగున్నామంటే కొండను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమనే రకం అందరం. ప్రతి ఒక్కళ్ళకి కొండ గావాలి. ఉన్నది ఒక కొండ. నలుగురికి ఎట్టెత్తరు? దేవుడు అడుగుడి ఇవ్వమన్నాడు, తట్టుడి తెరవమన్నాడు గదంటే, ఏది అడగాలో అది అడగాలి. అర్థమైందా? ఏది అడగాలో నీ ఇష్టం వచ్చినయన్నీ అడిగితే ఎట్లుంటది? ఇష్టం వచ్చిందాన్ని అడిగితే ఎట్లుంటది చెప్పండక్క? బాగుంటదా? అలా అడగాలంటే ఏది అడగాలో తెలియాలి. ఈరోజు క్రైస్తవ్యం మీద బురద జల్లటానికి కారణం ఏందంటే, క్రైస్తవులు అంటే మనమని చెప్తున్నాను చూడండి. క్రైస్తవులు చెప్పే మాటలే వాళ్ళ మీద బురద జల్లేటట్టు చేస్తున్నాయి. యేసుప్రభు దగ్గరికొచ్చి నువ్వేదడిగినా ఇత్తాడన్నాడు. వాడు యేసుప్రభు దగ్గరికొచ్చి ఏమన్నాడంటే, పక్కనోడిది మొత్తం నాకు రావాలన్నాడు. మరి యేసుప్రభు ఇయ్యలేదేంది? అందరూ బాగుండాలని ఎవరు కోరుకోరమ్మా. ఎవరైనా కోరుకుంటారా? ఎందుకు కోరుకోరు చెప్పండి అందరూ బాగుండాలని? ఇప్పుడు చెప్పండక్క. నిజం ఫ్రీగా మాట్లాడుకుందాం. అందరూ బాగుండాలని ఎందుకు కోరుకోం? అందరూ బాగుండాలని కోరుకుంటామా? మీరందరూ అనొచ్చు బాగుండాలని కోరుకుంటాం గదని. అందరూ బాగుండాలని ఎందుకు కోరుకోం? కోరుకోం నిజంగా చెప్తున్నా. ఎవరు కోరుకోరు. ఎందుకంటే ఒక వస్తువుని మీరు అమ్మాలనుకున్నారనుకోండి, అమ్మేటప్పుడు మీరేమనుకుంటారంటే, అందరికంటే నాదే రూ. 1 ఎక్కువ కొనాలనుకుంటాం. అందరికంటే నాకే రూ. 1 ఎక్కువ ఉండాలనుకుంటాం. అంతే గదా! ఎందుకంటే మనిషికి స్వార్థం అనేది తెలియకుండానే వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేయటానికి దేవుడు 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్ పుస్తకాన్ని భూమి మీదకి పంపించాడు. ఈ బైబిల్ పుస్తకాన్ని భూమి మీదకి పంపించి ఎంత చెప్పినా కూడక నేను పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మీకు చెప్పినా కదా! మనుషుల మనసులో కొన్ని ఫిక్స్ అయిపోయాయి. అంటుకట్టుకుపోయాయి. వాటిని అంత తీయాలన్నా రావట్లా బయటికి. ఎంత కాడికి చూడండి ఎంత తీయాలన్నా బయటకి రావటం లేదు. ఎందుకంటే చెడు తీసేసి మంచిని పెట్టమన్నాడు దేవుడు. చెడుని తీసేసి మంచిని పెట్టమన్నాడు. కానీ ఈరోజు చెడు మంచులనే పక్కన పెట్టేశారు. స్వార్థంతో కోరికలు కోరుకునే లోకం ఇది. ప్రతి ఒక్కరం కోరుకునే స్వార్థమే. ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు అన్నారని కాదు కానీ చెప్తున్నాను చూడండి. నేనున్నాను. నా జీవితంలో ఆయుస్సు అయిపోయింది. ఆయుస్సు అయిపోయిన తర్వాత నేను మరణానికి సమీపం అయిపోయినాను. మరణానికి సమీపం అయిన తర్వాత ఇప్పుడు నేను కూడా ఏం కోరుకుంటాను? ఆ! ఏం కోరుకుంటాను చెప్పండమ్మా? ఇంక కొద్ది రోజులు నన్ను బ్రతికియ్యి ప్రభు అని కోరుకుంటా. నా మరణం రెడీ అయిపోయింటే ఇంక బతికియమంటే దీన్నేందమనాలి? ఇప్పుడు ఇలా చెబితే అసలు ఇంటరు ఎవరన్నా? ఏంది ఇదేందంటారు. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదంటే దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కానీ దేవునికి సమస్తమే సాధ్యమే గాని బాగేనండి. దేవునికి సమస్తము సాధ్యమే గాని కాలము దాని పని అది చేసుకుంటూ పోవాలి. మార్చేటువంటి హక్కు మనకు లేదు. మనిషి పుట్టాడు. పుట్టిన వాడికి ఏముంటది? మరణం ఖచ్చితంగా ఉంటది. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. కానీ మనం అలాంటి వాళ్ళమంటే మరణము లేకుండా చేయమనే రకం మనం. అంతే కదక్క? ఎవరైనా ఒప్పుకుంటారా చచ్చిపోవటానికి ఎవరన్నా? మరణం లేకుండా శాశ్వత కాలం ఉంచమనే రకం. అప్పుడేమంటారంటే నేనేమన్నా ఎక్కువ రోజులు కోరుకున్నాను. ఒక 10 సంవత్సరాలు కోరుకున్నాను. ఆ 10 సంవత్సరాల తర్వాత కూడా చచ్చిపోతానంటే మళ్ళీ అప్పుడే ఒప్పుకుంటాడా?
మళ్ళీ ఒక 10 సంవత్సరాలు, మళ్ళీ ఒక 10, అంటే మనిషికి ఆశలకు అద్దు లేదు. అది ఏ దానికైనా ఆశకనే దానికి అద్దు లేదు. ఎందుకు లేదంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచించినా, లోకంలో మనం చూసినా ఏమని రాయబడిందంటే, ఇదిగో చూచుట వల్ల నా కనులకు తృప్తి లేదు, వినటం వలన నా చెవులకు తృప్తి లేదు, మనిషి జీవితం అనేది తృప్తి లేనిది. మనిషి జీవితం ఎలాంటిదమ్మా? ఎంత ఇచ్చినా తృప్తి ఉంటదా? ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఎన్నిచ్చినా తృప్తి ఉండదు. ఏది ఇచ్చినా తృప్తి ఉండదు. ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎందుకంటే మనిషికి ఏది కావాలో వాడికి తెలియదు. ఆమేన్. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఉన్న మన అందరం ఉన్నాం కదా! భూమి మీద ఉన్న మనుషులందరూ ఉన్నారు కదా! మనిషికి ఏది కావాలో మనిషికి తెలియదంతే. వాడికి తెలిస్తే దాంతో తృప్తి పడతాడు అంతే. తెలియదు ఏది కావాలో. ఎందుకు తెలియదంటే, తెలిస్తే ఒకటి అడిగితే ఇంకొకటి అడుగుతావా? అవసరం తీరితే ఇంకొకటి అడుగుతావా? అంటే మనిషి అవసరం అనేది చనిపోయేదాకా తీరదంట. మనిషి అవసరం అనేది చనిపోయేదాకా తీరదనమాట. కాబట్టి ఎందుకంటే మీకు అర్థం కావటానికి ఒక మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఒక వ్యక్తి, బాగా వినండమ్మా, జాగ్రత్తగా వినండి, చాలా చెమట పోతుంది పాపం. ఒక వ్యక్తి తన యొక్క ఇంటికి తాళం వేశాడు. తాళం వేసి దారిని పోతూ పోతూ ఆ తాళం ఎక్కడో పోగొట్టుకున్నాడు. అక్కడ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బజార్‌లో తాళం వెతుకుతా ఉన్నాడు. తాళం వెతుకుతా ఉన్నాడు. ఆ దారిన వచ్చిన వాళ్ళందరూ చూసి, "ఏందయ్యా వెతుకుతున్నావంటే, నేను తాళము పోగొట్టుకున్నాను. అది ఎక్కడుందో కానరావట్లేదని వెతుకుతున్నానన్నాడు." అలాగే ఒక ఆయనొచ్చి చూశాడు. "ఏంది వెతుకుతున్నావంటే, తాళపు చెవి పోయింది, వెతుక్కుంటున్నానన్నాడు." ఇతను వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. ఆయన పోయాడు. మళ్ళా ఒక 2, 3 గంటలు లేదా 4, 5 గంటల తర్వాత మళ్ళా వచ్చాడు. వచ్చి చూసినా కూడా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. వెతుకుతూనే ఉన్నాడు. "ఏందయ్యా పొద్దుటాముంచి వెతుకుతున్నావంటే, తాళం పోయింది. ఆ తాళం చెయ్యి వెతుకుతున్నాను, ఎక్కడ పోయిందో" అంటున్నాడు. అయితే తాళం ఎక్కడ పోగొట్టుకున్నామని అనగానే ఆడేమన్నాడు తెలుసా? "ఇదిగో తాళము అక్కడ పోయిందన్నాడు." "మరి ఎక్కడ ఎతుకుతున్నావేంది?" అని అడిగాడు. తాళం పోయిందెక్కడ? వేరే చోట. మరి ఈ మనిషి ఎతికేది వేరే చోట. ఇక్కడ ఎతుకుతున్నావేందంటే, నా తాళం పోయినప్పుడు అక్కడ వెలుతురున్నది. ఇప్పుడు ఎలుతురు ఇక్కడుంది కాబట్టి ఇక్కడ ఎతుకుతున్నాను. అంటే ఇతని వస్తువు ఏడో పోయింది. కానీ ఇతనికేముంది? ఎలుతురున్న దగ్గరే తాళం ఉంటదనుకుంటున్నాం. అలాగే మనం కూడా ఆలోచించాల్సింది ఏందంటే, మనకు ఏది కావాలో మనకు తెలియదు. ఏ టయానికి ఏదుంటే అదే సరిపోద్దిలే అనుకుంటున్నాం. మనకేది కావాలో మనకు తెలియదు. ఈ టైంలో ఇది ఉందనుకోండి, ఇదే సరిపోద్దిలే అనుకుంటున్నాం. ఇలా అనుకోవటానికి గల కారణం ఏందంటే, మన హృదయము దేవునికి దూరమైపోయింది. మన హృదయము దేవునికి దూరమైపోయింది. అందుకే మన హృదయములో మనకేది కావాలో మనకు తెలియదు. దేవుడికి తెలుసు గానీ, దేవుడు మన హృదయములో ఉంటే మనకిస్తాడు. అర్థమవుతుందమ్మా? బాగా గమనించి ఆలోచించండి. చిన్న పిల్లలున్నారు. ఒక 3 నెలలు, 4 నెలల పిల్లలున్నారు. ఈ పిల్లలు ఏడుస్తుంటారు. ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు అనేకమైన ఆట వస్తువులు తీసుకొచ్చిస్తుంటారు. అయన్నిటితో కూడా ఏం చేస్తుంటారంటే, పిల్లలు బాగా గమనించి ఆలోచించండి. ప్రతి వస్తువు, మీరిచ్చిన ప్రతి వస్తువు కూడాక ఆ పిల్లల పట్టుకొని నోటిలో పెట్టుకుంటారు. దేనికి? చెప్పండి, ఆలోచించండి, దేనికి? ఆడుకోవటానికా? ఆ పిల్లవాడికి ఏం కావాలో తెలుసా? వాడికి పాలు కావాలి అంతే, ఇంకేం తెలియదు వాడికప్పుడు. వాడికి కావాల్సింది పాలు. కానీ వాడికి ఏదిచ్చినా కూడా నోట్లో పెట్టుకుంటుంటాడు. ఏదిచ్చినా నోట్లో పెట్టుకుంటుంటాడు. కానీ వాడికి దాహం తీరదు. అప్పుడు తల్లికేమర్థమవుద్ది తెలుసా? వీడికి పాలు కావాలని వాడికి పాలు పట్టించినప్పుడు అప్పుడు వాడి దాహం తీరుద్ది. అర్థమైందా? అదే తల్లి లేదనుకోండి, ఎవరున్నా కూడాక ఏదేదో తెచ్చిస్తుంటారు. ఏయో వస్తువులు తెస్తుంటారు, ఎత్తుకుంటారు, ఆడిపిస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు, అయి ఇస్తుంటారు, ఇయి ఇస్తుంటారు, ఏదేదో ఇస్తుంటారు. ఎన్ని ఇచ్చినా కూడాక ఆ పిల్లవాడు మాత్రము
ఆ వస్తువుని తీసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. పాలు రాకపోవటం వల్ల ఇసిరి నూగుతుంటాడు. పాలు రాకపోవటం వల్ల ఇసిరి నూగుతుంటాడు. ఎందుకంటే అతనికి దాహము తీరలేదు. ఇప్పుడు వెంటనే తల్లి ఇంటికొస్తది. తల్లి వచ్చిన వెంటనే పిల్లవాడిని దగ్గరకి తీసుకొని అతనికి పాలు పట్టించిన వెంటనే అతడు ఏడుపు మానిపేస్తాడు. అర్థమైందిగా? కాబట్టి అదే విధంగా మనిషికి కూడక ఏది కావాలో మనిషికి తెలియదు. ఇతనికి తెలియదు. అందుకని మనం అన్నీ తెచ్చుకుంటుంటాం. దీంతో తృప్తి పడాలనుకుంటుంటాం. అన్నీ తెచ్చుకుంటుంటాం. అన్నీ అంటే తెలుసు కదా! ఆస్తి, ఐశ్వర్యము, సంపద, లోకములో ఉన్నటువంటి బంగారము, వజ్ర వైడూర్యాలు, కావలసినటువంటి అన్నీ తెచ్చుకుంటాం గానీ, ఈటతో తృప్తి పడాలనుకుంటాం గానీ, ఏం తీరట్లేదు? ఆకలి తీరటం లేదు. ఎందుకంటే పిల్లవాడికి తెలియనట్టుగానే మనకు కూడా తెలియదు మనకేం కావాలో. పిల్లోడికి తెలియదు ఏం కావాలి. ఎందుకంటే మీరు అనొచ్చు, ఎందుకు తెలియదయ్యా అంటే, వాడికిచ్చిన ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు వాడు? నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆకలి అవుతుంది కాబట్టి దాన్ని ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు. దాంతో ఆకలి తీరుతుందమ్మా. ఇప్పుడు గిలక్కాయ ఎత్తారు మీరు. గిలక్కాయ నోట్లో పెట్టుకొని జుబ్బుకుతుంటాడు. ఆకలి తీరుద్దా? ఇప్పుడు వాడేమంటాడు, 2 నిమిషాలు 3 నిమిషాలు జుబ్బుకుతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇసిరి నీకు ఏడుస్తా ఉంటాడు. ఇంక నీకేం కావాలని ఇంకోటి తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే మనిషి కూడా ఏమనుకుంటున్నాడంటే, ఈడికి కనపడే ప్రతి ఒక్క దాంతో ఈడేదో ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు. కనపడే ప్రతి దాంతో. బంగారం ఉందనుకోండి, అమ్మయ్య ఈ సంవత్సరానికి బంగారం ఇంత కొంటే చాలు అనుకుంటాం. అది కొన్న తర్వాత ఏమన్నా సరిపోతుందక్క? సరిపోతుందా? అసలు సరిపోదు. ఆస్తి కావాలనుకుంటాం. ఆస్తి కొన్న తర్వాత ఏమన్నా సరిపోద్దా? కారు కావాలనుకుంటాం. కారు కొన్న తర్వాత ఏమన్నా తృప్తి ఉంటుందా? ఇల్లు కావాలనుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమన్నా తృప్తి ఉంటుందా? మరి ఇంకేం కావాలి మనిషికి? ఇంకేం కావాలి చెప్పండమ్మా? అదే ఏం కావాలి? ఇప్పుడు ఏమి కావాలి మనిషికి? ఇప్పుడు మనకు అర్థం కావాలి. బాగా ఆలోచించండి. మనిషికి ఇప్పుడు ఏం కావాలి మరి? ఏమి కావాలో మనిషికి తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఏం కావాలో మనిషికి తెలియదు. ఎందుకంటే సొలొమోను గారు అంటున్నాడు, ఇదిగో నా జీవితంలో నాకు ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలన్నాడు. ఏది తీసుకున్నా కూడా తనకు తృప్తి తీరలేదంటాం. రాజ్యం కావాలనుకున్నాడు. రాజ్యాన్ని కట్టుకున్నాడు. సింహాసనాన్ని ఎక్కాడు. రాజ్యం మీద రాజు అయ్యాడు సొలొమోను. ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. 40 సంవత్సరాలు రాజు అయినాడు. 40 సంవత్సరములు రాజు అయినాడు. 40 సంవత్సరములు రాజు అయినా కూడా సొలొమోనుకు ఇంకా ఏదో కావాలి. ఆ తర్వాత ఏం చేశాడంటే, శరీర కోరికలు తీర్చుకోవటానికి భార్యలను చేసుకున్నాడు. ఏం రాయబడింది? భార్యలు అని రాయబడింది. భార్య కాదు, భార్యలు. 700 మంది భార్యలు, 300 మంది ఉపనపత్నులు, మొత్తము 1000 మందిని చేసుకున్నాడు. అయినా సొలొమోనుకు తృప్తి తీరలేదు. ఇప్పుడు చాలా మంది అదే కోరికలు, ఏదో కావాలి, ఏదో కావాలి, తృప్తి ఉంటుందని. తృప్తి తీరటం లేదు. తర్వాత ఆస్తి సంపాదించుకున్నాడు. బంగారం. ఎంత బంగారం ఉందంటే సొలొమోను కాలంలోనంట బంగారం అంట వీధులలో రాసులు పోసి అమ్మేవాళ్ళంట. రాసులు పోసి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు బెండకాయలు, టమోటాలు ఇవన్నీ రాసులు పోతుంటారు కదా. ఆ రాసులు పోసి ఏం చేస్తారంటే, ఇప్పుడైతే తూకం వేసేవాళ్ళు ఇప్పుడైతే చాలా మంది కొన్ని రోజులు ఏం చేస్తారు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మిరగాయలు పండిస్తున్నారు, చాలా పండిస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు? తూకం వేస్తారా? 10 రూపాయలు పెట్టమంటే ఇటు పెట్టి వేసేస్తారు. ఏందక్క తూకం ఏమంటే, తీసుకోపో మేమవుద్ది అంటే లెక్కకు రావట్లా. మితిమీరి పండితే లెక్కకు, కొద్దిగా పండితే జాగ్రత్త అవదాన్ని చూస్తాం. అంటే మితిమీరిన సంపద ఉంది కాబట్టి రాసులు పోసి అమ్మేవారంట బంగారాన్ని, వజ్ర వైడూర్యాలు, రత్న రాసులను. సో బంగారం వల్ల తృప్తి పొందాడంటే తృప్తి పొందలేదంట. సంపద ఉన్నది కాబట్టి నగరాన్నంట చాలా చక్కగా కట్టించుకున్నాడంట. ఇల్లు, పట్టణము, ఆ యొక్క ప్రదేశాన్ని చాలా బాగా కట్టించుకున్నాడంట. దీనివల్ల ఏమైనా తృప్తి ఉందంటే దానివల్ల తృప్తి లేదు. ఇంకా సొలొమోనుకి ఏది కావాలో సొలొమోనుకి తెలుసా?
తెలియదు. ఈరోజు నీకు ఏది కావాలో నీకు తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం, మీకు అర్థం కావటానికి చిన్న మాట చదువుతాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. చాలు. ఏంటంటమ్మా? కోరిక తీరకపోవటం వల్ల హృదయం ఏమైపోతుందంట? నొచ్చుకుంటుంది. నొచ్చుకోవటం అంటే చెప్పండి అక్క. నొచ్చుకోవటం అంటే అదే. నొచ్చుకోవటం అంటే బాధ. అదేనక్క? బాధ అంతేనా? వేదన అంతేనా? బాగా ఆలోచించండి మీరు. మీరు ఆలోచించాలి. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే ఏమవుద్దో ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. సొలొమోను రాస్తున్నాడు సామెతల గ్రంథం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుందంట. కోరిక ఏం కావట్లేదంట? సఫలము కాకుండుట చేత. సఫలము కాకపోవటం అంటే కోరిక తీరకపోతే హృదయం ఏమవుతుందంట? నొచ్చుకుంటుంది. నొచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉంటుంది. అంతే. నక్కంగా ఏమన్నా ఉందా? బాధ ఉంటుందా? అంతే. ఇంకేమన్నా ఉందా? వేదన ఉంటుందా? నిజంగా చెప్తున్నాను చూడండి, మీకు అందరికి అర్థం కావటం నేను చెప్తాను. అంటే మీ అందరూ అనుభవిస్తారు కానీ దాన్ని మీరు ఇదే కాదు అనుకున్నారు అంతే. కోరిక తీరకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే చిరాకుగా ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి కోప్పడుతుంటావు, చీటికి మాటికి కసిరించుకుంటావు, చీటికి మాటికి అసహించుకుంటావు, ఏందిరా అంటావు, ఎవరితో మాట్లాడవు, ఎవరిని పట్టించుకోవు, చివరికి ఎవరినేమన్నా అర్థం కాక దేవుణ్ణే తిట్టేస్తుంటావు. ఏమంటాడు? అసలు ఉన్నావా? నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటే మా కోరిక ఎప్పుడు తీరుతావు? అసలు నువ్వు లేవు అనుకుంటున్నాను పాట పాడుతున్నాడు ఒక వ్యక్తి. ఇదే. అసలు నువ్వు ఉన్నావా? అసలు నీ కళ్ళు ఉన్నాయా? అంటే అంటే నీ కోరిక తీర్చకపోతే దేవుడు లేనట్టేనా? కోరిక తీరలేదంటే ఇక్కడ ఏం చేయలేదంట? కోరిక తీరలేదంట. ఈ మనిషికి ఏది కావాలో ఈ మనిషికి తెలియదు. తెలియని వాడికి కోరికలు వచ్చాయి. ఈ కోరిక తీరకపోవటం వల్ల చిరాకు పడుతున్నాడు, ఇంట్లో కోపగించుకుంటున్నాడు. వెళ్ళాడు. నువ్వు అనుకున్నావు ఒక రేటు, ఒక మాట అనుకున్నావు, నా పంట ఎంత వస్తుంది, 10 లక్షలకు వస్తుంది అనుకున్నావు. ఆడ 5 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 5 లక్షలకు వచ్చినప్పుడు మనుషుల మీద కచ్చిరించుకుంటే దేనికి? భార్యను చేదరించుకుంటావు, పిల్లలను చేదరించుకుంటావు, ప్రతి దాన్ని కసిరించుకుంటావు. అన్నం తినాలన్నా కూడా ఈ సంవత్సరం మొత్తం పంట కూడా పండలేదు, ఇంట్లో ఏమన్నం తిందామని అందరిని చేదరించుకుంటున్నావు. దేనికి? నీ కోరిక తీరలేదు. హృదయంలో కోరుకుంటున్నావు, హృదయంలో నువ్వు కోరుకున్నావు. నువ్వు కోరుకున్నది తీరటానికి నువ్వు ఏ దానికైనా దిగజారిపోతున్నావు. ఏంటంట? నువ్వు కోరుకున్నది తీరాలి. ఆ కోరుకున్నది తీరేదాకా నీ జీవితం మొత్తము కూడా దాని చుట్టే తిరుగుతుంటది. అది ఏదైనా. నీ జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుంటది? దాని చుట్టే తిరుగుతుంటది. అది ఏదైనా. ఉదాహరణకు ఆస్తి సంపాదించాలనుకో, ఆస్తి సంపాదనలో పడిపోయిన నీవు ఇక దేన్ని పట్టించుకో. ఏదైనా పట్టించుకుంటారమ్మా? ఏదైనా ఆలోచన ఉంటుందా? వీళ్ళు ఇంటికి వచ్చినా, బయటకు పోనా, తింటున్నా, ఉంటున్నా, ఏం నిద్రపోతున్నా, పడుకున్నా, ఏమి చేస్తున్నా వీళ్ళ జీవితాల్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. వీళ్ళ హృదయం ఎప్పుడు అట్టే తిరుగుతుంటది, అక్కడే తిరుగుతుంటది. ఇది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, సాధించాలి అనుకుంటున్నావు కానీ సాధించేంత వరకు కూడా నువ్వు నిద్రపోవు. అది సాధించిన తర్వాత ఏమన్నా తృప్తి పడతావా? కోరిక సఫలము కాకుండుట చేత, కోరిక నెరవేరకపోవటం చేత నీ హృదయం ఏమైందంట? నొచ్చుకుంటుంది. ఈరోజు నిజంగా
ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉండటం తప్పు కాదు, కానీ ఈ కోరిక తీర్చుకోవటానికి ఏం చేస్తున్నారు? ఆ? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి ఈ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. బాగనడి, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వాళ్ళ హృదయము దేన్ని అపేక్షించుచున్నది అంటే, వాళ్ళు నోటితో ఎంతో చెబుతారు కానీ వాళ్ళ హృదయము నిండా లాభము కావాలి. ఏమి లాభం కావాలి? ప్రతి ఒక్కడికి లాభం కావాలి. నీకు లాభం కావాలంటే ఎదుటివాడికి ఏం కావాలి? ఆమేన్. అవునా కదక్క? నీకు లాభం రావాలనుకుంటున్నావు, నీకు లాభం వచ్చిందంటే పక్కనోడికి ఏమవుతుంది? నష్టం వస్తుందిగా. అంతేనే కదా. నేను ఇప్పుడు ఉదాహరణకు ఈ బాటిల్ ఉందనుకోండి, ఇది 10 రూపాయలు తీసుకొచ్చుకున్నాను. దీన్ని నేను ట్యాక్సీ గీక్సీ నా కూలితో కలిపి 11 రూపాయలకు అమ్ముకుంటే పర్వాలా, అది నాకు కూలి వస్తుంది. అదే దీన్ని 50 రూపాయలకు అమ్మితే నాకు లాభం వస్తుంది, పక్కన వాళ్ళకు. అంటే మనిషి కోరిక ఎలాంటిదంటే, ఇతరులను పాడు చేసైనా నన్ను బాగు చేయి ప్రభు అనే రోకం. అవునా కాదా? నిజంగా ఆలోచించండి. ఇతరులను ఏడిపించినా పర్వాలేదు, నాకు మాత్రం లాభం ఈ ప్రభు అనే కోరిక మనసులు ఎందుకు రాదు? వచ్చే అందరి కోరికలు అయ్యే కాదు. ఇప్పుడు అసలు కోరిక అదే కదా. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కోరిక అంటే ఇదే కదా. కోరిక అంటే ఏంటి? ఇప్పుడు ఏంటిది? మనిషికి ఏం కావాలి చెప్పండి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, అంతకుమించి ఏమైనా కావాలా? ఇప్పుడు ఎగస్ట్రాలు కావాలి మనుషులకి, ఎక్కువలు కావాలి. ఏం కావాలి ఎక్కువ? మీరు అనుకున్నంత ఈజీగా ఏమన్నాడు? వారు నోటి మాటలతో నా యొద్దకు వత్తురు గాని వాళ్ళ హృదయం దేన్ని కోరుకుంటుంది? లాభమును అపేక్షించుచున్నది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఎందుకు మనం ఇతరులు నష్టపోదాం అనుకుంటామంటే, నీవు వెళ్ళావు బాగానండి, నువ్వు ఒక పనికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత నువ్వు చేసింది 50 రూపాయల వరకే పని చేశావు. నువ్వు 50 రూపాయలు ఇస్తే ఒప్పుకుంటావక్క? ఒప్పుకుంటారా చెప్పండి మీరు ఊరన్నా? చెప్పేది నేను చెప్పేదేనండి, మీరు మాత్రమే కాదు, నేను చెప్పేదేనండి. నువ్వు చేసిన పని 50 రూపాయలు, నేను చేశాను ఒక పని 50 రూపాయలు అంతగా చేశాను. ఇప్పుడు నువ్వు నాకు 50 ఇస్తే ఒప్పుకుంటావా? నువ్వు నా కాడ ఒప్పుకుంది 500 కదా, 50 ఎందుకు ఇస్తావంటే, నీకు చేసింది 50 రూపాయలే, నీవు నాకు 500 ఇవ్వాలంటే నీకు అంత నష్టం. 450 నీకు నష్టం కదా. ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు నాకు చెప్పినంతగా నువ్వు కష్టపడాలిగా. కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. బాగానండి, 1000 గ్రాములు వచ్చి 1 కేజీ. ఈ కేజీకి 1000 గ్రాములు అయినప్పుడు కాటా పెట్టేవాడు ఏం చేస్తాడు? ఆ కేజీ పక్కన ఇటు వల్ల మనం తూకం దిగిన కింద ఒక 100 గ్రాములు అతికిస్తాడు. దేనికి? బాగానండి. ఇప్పుడు కేజీ డబ్బాతో మీరు ఏం చేస్తుంటారు? కొలుతుంటారు బియ్యం, ఏదైనా కొలుతుంటారు. ఇప్పుడు కేజీ డబ్బా కింద సద్రంగా ఉండాలి, కానీ దాన్ని ఏం చేస్తారు? అడుగును కొద్దిగా గుంత పెడతారు. దేనికి? ఇదే ఎదుటివాడు నష్టపోవాలి, నాకు లాభము ఊరకే రాదమ్మ ఎవరికి కొరక. ఎదుటివాడి నష్టపోతేనే నీకు లాభం వచ్చేది. అర్థమవుతుందా? ఎదుటివాడు నష్టపోతేనే నీకు లాభం వచ్చేది. ఇవన్నీ ఎందుకు పక్కన పెట్టండి, మన జీవితాల్లో జరిగే చెప్తాను. అవసరం వచ్చింది ఒక మనిషికి, అవసరం వచ్చింది కాబట్టి ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అయ్యా ఒక 10,000 రూపాయలు ఏ అవసరానికి, అవసరం తీరిన తర్వాత మరలా నేను నీకు ఇస్తానన్నప్పుడు ఓరికనే ఎవరైనా ఇస్తారమ్మా? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటారు చెప్పండి? ఓరక
ఇస్తా గాని మరి నాకేంటి అనే లోకం ఇది. ఊరు లేకుండా ఉంటారా చెప్పండి. ఏముందిలయ్యా అవసరానికి వస్తే కదా రేపు దేవుడు మనకు అవసరం తీరుతాడనే మంచోళ్ళు ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో? అందుకే బైబిల్ ఏమన్నారు ఇక్కడ, చదువమ్మా మాట, చాలా బాగా చదవండి ఆ మాట. 33, 31 యెహెజ్కేలు గ్రంథం చూడండి, ఇప్పుడు బాగుండండి. కింద నుంచి చదవండి అమ్మా. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు. దేంతో? నోటితో మాట్లాడే మాటలు చూస్తే నిజంగా ఇట్టటోళ్ళు ఒక్కరున్నా చాలరా మన జీవితాలు బాగుపడతాయి అంటాడు. కానీ హృదయం ఏం ఆశిస్తున్నది? ఇప్పుడు నువ్వు అవసరం వచ్చావు, కటక్కని వచ్చావు, అయ్యా ఒక 10,000 రూపాయలు ఏమన్నావు అనుకోండి, వెంటనే ఇచ్చిన వెంటనే ఏమంటాను నాకేంటి అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు నీకేంటి అంటే నువ్వు నష్టపడైనా నాకు తెచ్చేయాలి. ఇప్పుడు ఏమన్నా నువ్వు అవసరానికి ఇస్తే ఊరకూరి ఇస్తానంటే ఊరకూరి ఇవ్వద్దనట్లేదు. దానికి తగిన విధంగా చేసుకో, తప్పేముంది? తగినది ఉంటుంది కాబట్టి. తగింది ఏడుందా అంటే మనిషికి మనకు మంచి జరగాలంటే ఎదుటివాడికి కీడు జరగాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పరిస్థితి ఉంటుంది, రాత మనం అన్నట్టు ఒక పద్ధతి ఉంటుంది. ఏముంటుందంటే దేవుడు కొన్ని చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అంతే. మనం వద్దన్నా కూడా అయ్యి ఆగుతాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు రాయి పైకేసావమ్మా, 100 మంది ఆడ కూర్చున్నారు, రాయి పైకేసావు, పైకేసిన రాయి పైన ఉంటుందా? అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చున్నాం కదా, అందరం గుంపు కూర్చున్నారు, రాయి పైకి విసిరేసాము. అప్పుడు వెంటనే నువ్వేమనుకుంటావు? ప్రభువా నా మీద రాయి పడొద్దు అంటావు. నీ మీద పడొద్దు అంటే ఊరి మీద పడాలి? మరి రాయి పైనే ఉంటుందా? ఇప్పుడు రాయి పైనుంచి ప్రభుని ప్రార్థన చేస్తారు ఎవరన్నా? అంటే అంటే స్వార్థం, మనిషి స్వార్థం. అంటే మనిషి హృదయం ఏం చేస్తుందంట? మనిషి హృదయము లాభం అంటే వాడు బాగుపడాలి, ఎదుటివాడు ఎలా పోతే నాకెందుకు అనుకునే లోకం ఇది. అందుకేమంటున్నారు తెలుసా? కోరిక సఫలము కాకపోకుండుట చేత, కోరిక ఏం కావాలంట? సఫలము కాకుండుట చేత. కోరిక ఏం కావాలి? నెరవేరాలి. నెరవేరకపోతే హృదయం ఏమవుతుందంట? మరి నువ్వే కోరిక కోరుకున్నావు? యుద్ధానికి పోయావు, విజయం చేకూర్చు ప్రభు అన్నావు. అంటే నీకు విజయం రావాలంటే పక్కనోడికి అంటే వాడు ఓడిపోతే నీకు సంతోషమేగా? అవునా కదా? చెప్పండి మీరు అందరు ఇప్పుడు ఆలోచించండి. యుద్ధానికి పోతాం, మనిషి స్వార్థం పెట్టాడు. యుద్ధానికి వెళుతున్నాడు ఒకడు, యుద్ధానికి పోయేటప్పుడు ఏమంటాడు? ప్రభువా నాకు విజయము రావాలి. నీకు విజయం రావాలి అంటే పక్కనోడికి ఏమి ఇవ్వాలి దేవుడు? ఇప్పుడు నీకు విజయం వచ్చినందుకు నీకేముంటది? వాడు ఓడిపోయినందుకు వాడికి ఏముంటది? బాధ ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయినాడు దేవుణ్ణి మంచోడు అంటాడా చెడ్డోడు అంటాడా? చెప్పండమ్మా. ఓడిపోయినాడు దేవుణ్ణి మంచోడు అంటాడా చెడ్డోడు అంటాడా? మరి గెలిచినాడు దేవుణ్ణి మంచోడు అంటాడా చెడ్డోడు అంటాడా? దేవుడు మంచోడు అంటాడు. ఇప్పుడు ఓటమే ఉంది, గెలుపు ఉంది. మరి ఇప్పుడు దేవుడు ఇద్దరిని గెలిపియాలా? ఇంకా మీకు అర్థమయ్యే భాషలు చెప్తానండి. ఎలక్షన్ మూమెంట్ వస్తుంది. ఈ పార్టీ నుంచి ఒక నాయకుడు వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, నేను గెలవాలంటాడు. ఈ పార్టీ నుంచి ఇంకొక నాయకుడు వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, నేను గెలవాలంటాడు. ఇక్కడ నిలబడ్డటువంటి దేవుని సేవకుడు ఇద్దరికి ప్రార్థన చేస్తాడు, ఇద్దరిని గెలిపియాలని. మరి ఇద్దరిని గెలిపియాలంటే అట కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు ఇద్దరికి ఏముంటది కోరిక? ఇప్పుడు ఓడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఓడిపోయినాడు ఏం చేస్తాడు? దేవుడు లేడు, ఏమి లేడు, అంతా మీది మాయ పూటకమంటాడు. గెలిచినాడేమో ఒక పూట భోజనాలు పెట్టేస్తాడు అందరికి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నీ కోరిక నెరవేరాలంటే ఎదుటివాడికి నష్టం జరగాలి. ఎదుటివాడికి నష్టం జరిగితేనే నీ కోరిక నెరవేరేది. ఇక్కడ దావీదు హృదయంలో ఒక కోరిక పుట్టింది, మీ అందరూ తెలుసుగా. ఏం కోరిక పుట్టింది దావీదు హృదయంలో? ఆలోచించండి. ఏం కోరిక పుట్టింది? బత్షెబతో పాపం చేయాలని కోరిక పుట్టింది. ఈ కోరిక నెరవేరాలంటే
బత్షెబా భర్తకు అన్యాయం చేయాలిగా. అంటే ఇప్పుడు నీ సంతోషం కోసం ఎదుటివాడు చచ్చిపోయినా పర్వాలేదు, నీ సంతోషం కోసం ఎదుటివాడు ఏడ్చినా పర్వాలేదు, నీ సంతోషం కోసం ఎవరెక్కడ చచ్చినా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉంటే కరెక్ట్. అదే నీ కోరిక నెరవేరకపోతే అందరితో గొడవలు, అందరితో తగాదలు, ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని పండుకోవటం, ఇంట్లో ఏది పోగొట్టుకునటం ఎందుకు? నీ కోరిక నెరవేరాలి. ఇప్పుడు నీ కోరిక నెరవేర్చాలంటే ఎదుటివాడిని ఏడిపియాలా? చెప్పండి. ఇప్పుడు నీ కోరిక నెరవేరాలంటే ఎదుటి వాళ్ళని ఏడిపించాల్సిందేగా. ఇప్పుడు వాడిని ఏడిపించినా పర్వాలేదు కానీ నా కోరిక నెరవేరాలనే రోకం. బాగా అర్థం చేసుకోండి. వాడు ఏడ్చినా పర్వాలేదు, నా కోరిక అయితే. చాలా మంది చూడండి, గొప్ప వాళ్ళు ఎట్టయ్యారంటే ముంచి గొప్ప వాళ్ళమే ఉంటాం. నువ్వు ముంచినందుకు బాధ లేదు, ఎందుకు తెలుసా? నీకు డబ్బులు మిగిలాయి. కానీ ఎదుటివాడికి, నష్టపోయినోడికి బాధ. కోరిక సఫలము కాకుండుట చేత. కోరిక అంటే అసలు కోరిక మనిషికి ఉండొచ్చా? ఏ కోరిక ఉండాలి? వాళ్ళిద్దరికి ఆ పిల్లోడితోనే పడింది, వాళ్ళు వదిలేని మీరు మీరు వాక్యం వినండి. ఏ కోరిక ఉంది చెప్పండి? ఏ కోరిక ఉంది? మనిషికి ఏం కోరిక ఉండాలి? అందరూ మంచిగా ఉండాలనేది కరెక్ట్ కాదు, ఉండటం కుదరదు. అది కుదరదు అంతే. ఇది నేను సత్యం చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు, నేను నిజం చెప్తున్నాను. అందరూ మంచిగా ఉండాలంటే కుదరదు. ఎందుకంటే పగులు రాత్రి ఎప్పుడు కూడా సూర్యుడే ఉండాలంటే అట కుదిరితే చంద్రుడు రావద్దా? బాగా ఆలోచించండి. చంద్రుడు ఉండాలి, సూర్యుడు ఉండాలి. మరి కోరిక ఏముండాలి? ఒకటే కోరిక ఉండాలి. ప్రభువా, ఈ లోకంలో బతికినంత కాలం నేను ఎట్ట బతికినా చచ్చిపోతే నీ రాజ్యం వెళ్ళాలి ప్రభు అని కోరిక ఉండాలి. అది కోరిక మనిషికి ఉండాల్సింది. ఈ లోకంలో బతికినంత కాలం నేను ఎలా బతకను, నన్ను నువ్వు ఇష్టం వచ్చినట్టు బతికిచ్చాయి. ఎందుకంటే నష్టం వచ్చిందని నేను ఏ రోజు బాధపడలేదు, డబ్బులు లేవని నేను ఏ రోజు బాధపడలేదు, ఆస్తి లేదు నేను ఏ రోజు బాధపడలేదు, వివాహం కాలేదని నేను ఏ రోజు బాధపడలేదు, పిల్లలు లేరని నేను ఏ రోజు బాధపడలేదు, ఉద్యోగం రాలేదని నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే భూమి మీద ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇచ్చావు అంతే, నువ్వు నాకు ఇచ్చావు చాలంతే. కానీ ఈ లోకమును ముగించుకున్న తర్వాత పరలోకం రావాలి నేను. అది మనిషికి ఉండవలసిన కోరిక. కానీ ఆ కోరిక ఊరికి లేదు, ఈ కోరికలే కావాలి మనందరికి. ఎలా ఉంటుందంటే వర్షము రావాలంతే కోరిక. ఎలా ఉంటుంది తెలుసక్క? వర్షము రావాలి, అది మన కోరిక. ఎప్పుడు నీకు అవసరమైనప్పుడు నీకు వర్షం రావాలి, అవునా? ఇప్పుడు వర్షం ఈ సిస్టర్కి అవసరం లేదు, ఈ సిస్టర్కి అవసరము. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? మరి దేవుడే ప్రార్థన నాది. చాలా మంది ఇది అంటారు, ఒక్క పూట ఆగితే బాగుండి వర్షం అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏమంటారు, ఈ నైట్ మంచిగా వాన పడితే బాగుండి అని ఒకళ్ళు అంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి కోరికనాలి దేవుడు? మనమేమనుకుంటామంటే నా ప్రార్థన మంచిది కాదు, నేను విశ్వాసుని కాదు కాబట్టి నా ప్రార్థన దేవుడిని లేదు, వాళ్ళు విశ్వాసులు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు అన్నారు అని అనుకుందామా? ఎందుకంటే మనము కోరుకునేటువంటి మేలు ఎదుటి వాళ్ళ కీడు జరిగితేనే నీకు మేలు జరుగుద్ది. అంతేనక్క? అవునాగా చెప్పండి. మరి ఎందుకయ్యా మనకు కూడా కోరుకోవాలి కదంటే, కోరిక నేను కాదనట్లేదు. కానీ నువ్వు కోరినా కోరకపోయినా నీకు ఇవ్వాలనుకుని దేవుడు ఇచ్చేస్తాడు అంతే. అది నీ చేతిలో ఉండదు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయటం వల్ల నీకు వస్తుంది అనుకోవటం ముట్టుటి మాటలే, ప్రార్థన చేయకపోవటం వల్ల నీకు రాదనుకోవటం ముట్టుటి మాటలే. కానీ నీకు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే అబ్రహామును ధనవంతునిగా చేసింది ఎవరు? అదే యోబును బిచ్చగాడిగా చేసింది ఎవరు? అబ్రహాము విశ్వాసంలో గొప్పోడా, యోబు విశ్వాసంలో గొప్పోడు? ఇప్పుడు చెప్పండి. మరి అబ్రహాముని ఏమన్నారు? విశ్వాసులు తండ్రి అని లేదమ్మా? మరి ఎవరు గొప్పోళ్ళు? అది ఇద్దరు నన్ను పేదవాడిగా చేసావంటే దానికి ఒక కారణం ఉందయ్యా. నాకు ఈరోజు పేదవాడిని అయినా నేను బాధ. ఎందుకంటే యోబు యొక్క పశువుల మందలు ఏమయ్యాయమ్మా? ఏమయ్యాయంట? సుడిగాలిచి అన్ని ఒక్కసారి చచ్చిపోయాయంట. యోబు యొక్క బిడ్డలు నడుచడండి,
యోబు బిడ్డలు అందరూ కూడా ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుంటే 4 స్తంభాలు, ఇంటికి ఉన్న 4 స్తంభాలు పడిపోయి ఇల్లు కప్పు వాళ్ళ మీద పడి అందరూ చచ్చిపోయారంట. యోబు ఇప్పుడు ఏమనాలి? అబ్రహామునకు చూడండి, అబ్రహాముకు 99 సంవత్సరాల్లో పిల్లోనిచ్చావు, ఇప్పుడు నా పిల్లలందరినీ తీసుకున్నావు, ఏం దేవుడివి అని అన్నాడా? ఏమన్నాడు? ఆమేన్. ఈ మాట అందరికి గుర్తుందా? దేవుడే నీకు ఏది ఇచ్చినా ఇచ్చింది, మళ్ళీ ఆయన తీసుకునేటప్పుడు నువ్వు ఎందుకు అడ్డం పడతావు? నాకు అర్థం కాలేదు. అంతే కదక్క, మీరు అందరికి మాట గుర్తుంది కదా, పాట కూడా పాడతారు కదా, ఏ ఏ దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు కదా. దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకునేటప్పుడు ఎందుకు అడ్డం పడుతున్నాం? మనము తీసుకునేటప్పుడు తీసుకొని చేద్దాం, మరి అడ్డం పడకూడదుగా. ఏబు పడలేదు, మనం పడుతుంటాం అడ్డం. ఎందుకంటే నీ కోరిక ఎలాంటిదంటే, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి కోరిక మనిషిని దరిద్రంలోనికి తీసుకుపోతుంది. ఇక్కడ దరిద్రం అంటే ఏంది? తప్పుడు కాదు. దరిద్రం అంటే ఏంది? వాడు ఏది చేయటానికే వెనుకాడడు కోరిక. ఒక స్త్రీ తన భర్తకు అన్నములో విషం పెట్టి చంపింది దేనికోసం? ఏమో కోరిక నెరవేర్చుకోవటం కోసం. చదవలేదు మీరు ఈ మధ్య? యూట్యూబ్లో, టీవీలలో చూడట్లేదక్క? పిల్లవాడు, కడుపును పుట్టిన బిడ్డ, ఎన్నో సంవత్సరాలకు దేవుడిచ్చిన వరం, అది దేవుడిచ్చిన వరం బిడ్డలంటే. ఈ పిల్లలు ఇచ్చినప్పుడు తను చేస్తున్న పనికి పిల్లలు అడ్డముగా ఉన్నారని పిల్లలను చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయింది ఒక స్త్రీ. మరేం చేయాలి? కోరిక తీర్చుకోవడానికి పిల్లలు అడ్డమైంది. ఈరోజు మనుషులకి కోరిక తీర్చుకోవడానికి భార్యకు భర్త అడ్డమయ్యాడు, భర్తకు భార్య అడ్డమైంది, పిల్లలకు తల్లిదండ్రులు అడ్డమయ్యారు, తల్లిదండ్రులకు పిల్లలు అడ్డమయ్యారు. అందుకే ఏమంటున్నారంటే, మీరు లేకపోతే నాకు బాగుండు అనుకుంటాడు. ఎవరిచ్చాడు నీకు? భార్యకు భర్తనిచ్చింది ఎవరమ్మా? దేవుడేనా, లేకపోతే ఏమైనా తెచ్చుకున్నారా? దేవుడిచ్చాడు. కానీ ఇప్పుడు భర్తకు భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నీ కోరికలకు వీళ్ళు అడ్డం అవుతున్నారని, అసలు నేను పెళ్లి చేసుకోకుంటే బాగుండేది ఎందుకు అంటున్నావు? వీడు అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? అసలు నేను పెళ్లి చేసుకోకుంటే బాగుండు అంటాడు. పెళ్లి చేసింది ఎవరు నీకు? నువ్వు చేసుకున్నావా? ఎవరు చేశారు అలాగ పెళ్లి? వివాహము అన్ని విషయములలో ఏమన్నాడు? ఇదిగో ఏమన్నాడు తెలుసా? సంపద, ఆస్తి, ఐశ్వర్యము పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, భార్య యెహోవా యొక్క దానం. యెహోవా ఇచ్చింది, దేవుడు ఇచ్చిండు. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుటుంబాలలో కొన్ని కోరికలు ఉంటాయి మనుషులకి. ఈ కోరికలకు ఎవరు అడ్డమయ్యారు? దేవుడిచ్చిన వాళ్ళు అడ్డమయ్యారు. భర్తకు భార్య అడ్డమైంది కోరికలు తెచ్చుకోవటానికి. అసలు నీకు పెళ్లి చేసుకోకుంటే నేను సంతోషంగా ఉంటాను అంటాను. అంటే పెళ్లి చేసుకుంటే సంతోషం ఉండదమ్మా? ఇప్పుడు జరుగుతున్నాయి కదా లేదమ్మా, అందరికి జీవితాలు, చాలా మంది జీవితాలు అప్పుడప్పుడు చిరాకులు పడుతుంటారు. మీరు తెలుసు ఇప్పుడన్నా చిరాకు నేను పడలేదనే వాళ్ళు ఎవరన్నా ఉంటారు? చేతుడు చూద్దాం. ఎందుకు చిరాకు పడ్డావంటే, నీకేదో ఒక కోరిక ఉన్నది, అది తీరకపోవటం వల్ల ఆ ప్రభావం నీ ఇంట్లో చూపెడుతుంటావు. నడిచిపోతుంటాడు, బాగానే నడుస్తుంటాడు, కళ్ళు చక్రంగా ఉంటాయి. ఎంత కళ్ళు అయ్యి ఎంత తెలుసా? 100 క్యాండిల్ బుడ్డి కంటే ఉన్న 1000 క్యాండిల్ బుడ్డి కంటే కూడా బాగా కనపడుతుంటాయి. కింద ఉన్న చీమ కూడా కనపడుద్ది. పోతుంటాడు ఏదో, ఉదాహరణకు అందరు పోతున్నారు, ఈరోజు నేను పెళ్ళికి పోతాను, తిరణాలకు పోతాను, పోయి డాన్స్ చేస్తూ అన్ని చూసి వస్తానంటే, నువ్వు పోతే మంచిగా ఉండవు, ఆడికి పోయి పాడు చేసుకుంటావు, పరువు పోద్ది అని నువ్వు పానీయలేదని నడుస్తా ఇంతలావు అడ్డంగా ఉన్న టీవీ అంతాడు. కనపడలేదంటే కనపడలా, నా ఇష్టం, నేను సంపాదించుకున్నాను, పగల కొట్టుకో, నీకెందుకు? ఏంది ఇలా అంటున్నావు? వాడి కోరిక తీరలా. ఆ కోరిక తీరనప్పుడు లోపల పోతాడు, పళ్ళాన్ని నవ్వుతాడు, చెంబుల్ని నవ్వుతుంటాడు, డబ్బాలు నవ్వుతుంటాడు, అయ్యన్ని ఏమైంది నీకంటే, నీకెందుకో? కోరిక తీరలేదని గుర్తుపెట్టుకోండి. మూతి నల్లగా పెట్టుకొని ముచ్చు ముఖం లాగా ఉన్నట్టు ఏమంటారంటే, ఎప్పుడు ముచ్చు ముఖంగా అదేం కాదు, ఏదో కోరిక లోపల ఉంది, అది తీరలేదు కాబట్టి ఇంట్లో అందరు నేడిపిస్తూ ఉన్నాడు. అది తీరితే సంతోషంగా ఉన్నాడు, అది తీరితే గొప్పదేమవుద్ది,
చెప్పండి. గొప్ప ఆ లేదు, సంతోషం కాదక్క. తీరితే ఏమవుద్దో తెలుసా? తెలియని గొప్ప పేరు తెచ్చిపెట్టుకుంటాడు నెత్తిన. గొప్ప పేరు. ఆ పేరు ఏం పేరు? తిరుగుబోతోడు, తాగుబోతోడు, తిరుగుబోతుది, పనికి మాలినోడు అని పేరు పెట్టుకుంటాడు. ఎంతమంది నన్ను ఏమన్నా పర్వాలేదు, నా కోరిక తీరితే చాలంటాడు ఈడు. అవునా కాదక్క? అప్పుడప్పుడు అంటుంటారు, నిజంగా చెప్తున్నాను ఏంటంటే ఏమనుకోవద్దు. భర్త కాడ భార్యను, భార్య దగ్గర భర్తను చెడ్డగా మాట్లాడుతుంటే భార్యకు బాధేస్తుంటది. భర్త గురించి మాట్లాడుతుంటే ఇంత పరువు కలిగినాడు, ఇల్లు కలిగినాడు, గుడ్డలు లేకుండా ఆడ పడిపోయాడు, ఛీ అంటుంటే భార్య తలంచుకుంటది. కానీ ఈడేమంటాడంటే అప్పుడు నేను వేరే మూమెంట్ నవ్వుతుంటాడు. అంటే వీడికి ఏమనిపించలేదు, ఏమనిపించలేదు, సిగ్గు అనిపించలేదు కాదు, ఏమనిపించలేదంటే వాడి జీవితంలో వాడికి ఇంకా మన మైండ్లోనికి రాలేదు. అదొక రకం అంటారు. అప్పుడప్పుడు అంటారు చూడండి, అదొక రకం అంతే. దాన్ని మనం ఎంత చెప్పినరు. అప్పుడప్పుడు పాపం చేస్తున్నటువంటి భార్య దగ్గరికి వచ్చి, భార్య గురించి భర్త దగ్గర మాట్లాడితే ఏమేమాట తెలుసా? తెలియనట్టుగా తలంచుకొని నన్ను కాదు అన్నట్టుగా ఉంటాడు. నిన్ను కాదని నేను అనుకుంటున్నా అంటే నీలో ఏమి లేదు, ఏమి లేదు చెప్పండి. రోసమా? పౌరుషమా? మరి మనం అనుకున్నట్టుగా సిగ్గా? మరి ఏమి లేదు, మానవత్వం లేదని చెప్పండి. నేను తప్పు చేస్తుంటే ఎదుటి వాళ్ళని ఏడిపించి నేను తప్పు చేస్తున్నా, నేను మానవత్వం లేదు కాబట్టి ఎవరేమనుకున్నా నా కోరిక నెరవేరాలనుకుంటుంది మనిషి. నిజంగా సొలొమోను కూడా ఏమనుకున్నాడంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా కోరిక నెరవేర్చుకుంటే చాలనుకున్నాడు. కోరికలు తీరరాక కోరికలు తీర్చుకోవడానికి కోరుకొని తన హృదయం ఎటు తిరిగిందంట? తెలుసా ఎటు తిరిగింది? ఏటనైతే బాగానండి, ఏటనైతే వద్దని పడగొట్టిచ్చాడో, ఏటనైతే పగలగొట్టించి తగలబెట్టిచ్చాడో మరలా వాటినే గట్టించి వాడి దగ్గర బలిస్తున్నాడు సొలొమోను. విగ్రహారాధన వద్దని వాటన్నిటిని తీసేపిచ్చిన సొలొమోను కోరిక నెరవేర్చుకోవటానికి, మరలా కోరికలు తీర్చుకోవటానికి తన భార్యలు చెప్పారని పోయి విగ్రహారాధన చేస్తున్నారు. ఈరోజు మన జీవితాలలో చాలా మంది దేవుని సన్నిధికి వస్తుంటారు, ప్రార్థనలో ఎక్కువగా బాలుగుంపులు పొందుతున్నారు, ప్రార్థనలో బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకయ్యా వీళ్ళు తగ్గిపోతున్నారంటే కోరికలు తీర్చుకోవటానికి ఎన్నుక్కుపోతున్నారు. అందుకే నేను ఎవరి గురించి బాధపడిన సంఘం చినించుకొని నాకు బాధే ఉండదు. వాళ్ళ కోరికల కోసం వాళ్ళు తిరిగిపోయారు, నేను పోయి కాలు పట్టుకుంటా వస్తారా? వాళ్ళ కోరికలయ్యి నువ్వెందుకు బాధపడతా? ఎవరిది సంఘం? దేవుడు, ఆయన తెలియదా? అవునా కదక్క? పొలములో తెగులు పడిందని కూలోడికి బాధ ఉంటుందా? ఎందుకు ఉండదు? కూలికి పోయాడు, కూలి తెచ్చుకున్నాడు, పోయాడు, వస్తుంటాడు. ఏం చెప్తాడు యజమానుడి దగ్గర పోయి, అయ్యా మొక్కలన్నిటికీ తెగులు వచ్చిందయ్యా, మంచి మందు తెచ్చుకొట్టయ్యా, ఏం చేద్దామని నేను బాగా ఎరువు వేస్తున్నాను, బాగా పాదులు తవ్వుతున్నాను, గడ్డంతా బీకేస్తున్నాను, నన్నేం చేయమంటావు అంటే యజమానుడు ఏమంటాడంటే ఆ భూమే పనికిరాదు, నువ్వు పో అంటాడు. ఇప్పుడు వీళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికల కోసం వాళ్ళ భర్తలు ఏమంటారంటే నీకు నక్లీస్ కొనిస్తాను, నువ్వు ప్రార్థన మానుకోమంటే మానుకున్నారు వీళ్ళు. వాళ్ళ కాడిపోయి మనం బతిమలాడితే ఆగుతురా? నువ్వు ప్రార్థన పోతే రేపు రాముంచి ఇంట్లో నిన్ను అసలు బయటకు నిన్నేది చేయనంటే వాళ్ళ కోరికల కోసం మానుకున్నారు. వాళ్ళ దగ్గర పోయి మనం బతిమలాడదామా? రే నువ్వు కూడా ఏంద్రా యేసు ప్రభు మతం పడిపోయావు, నువ్వు ప్రార్థన పోకుండా నీకు మందు దోపుతాను, వ్యభిచారం నేర్పిస్తాను, అన్ని చేస్తానంటే మానుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనం ఏం చెప్పాలి? నాకు అర్థం కాల. సొలొమోను ఎందుకు తిరిగాడంట దెయ్యాల వైపు? మీకు తెలుసా? ఈరోజు ఎందుకు పోయారు, తప్పిపోయారు చెప్పండి మీరు? ఎందుకు తప్పిపోయారు? కోరికల కోసమే. ఇప్పుడు బాగానండి ప్రార్థనకు వస్తుంటారు, అన్ని చేస్తుంటారు, మళ్ళా ఏడుకో పోతుంటారు. రేపేదో గుడుల కాడికో గోపురం కాడికి పోయాడు. ఎందుకు పోయాడు? కోరికల కోసం. మరి నువ్వు పోయి ఎందుకు పోయావు గుడి కంటే? నువ్వేమంటారు అక్క? ఏమంటారు చెప్పండి? తప్పనిసరి పోవాల్సి వచ్చింది కాదు, నా ఇష్టం పోయినాను బుద్ధి పెడితే నీకేమంటారు? నీకాడ తప్పనిసరి అన్నారంటే అది నిజంగా అది అబద్ధం. అది నిజమేందంటే మాకు మేలు జరిగింది అక్కడ, అందుకని పోయాను. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది? కోరిక తీరలా, కోరిక తీరకపోతే నువ్వు ఎంతటికైనా దిగజారిపోతావు. ఎంతటికైనా, దేనికైనా, ఎట్టాడి దానికైనా. అసలు విగ్రహారాధనను అసహ్యం చేయించుకున్న సొలొమోనే
మళ్ళా విగ్రహాల దగ్గర పోయాడంటే కోరికల కోసమేగా. అవునా కాదా? కోరికల కోసమేగా. ఇప్పుడు ఈ కోరిక తీరకపోతే ప్రశాంతంగా ఉంటాడా? నెమ్మదిగా ఉంటారా? ఇంట్లో పొద్దుగూకులు పని చేసి వస్తాడు భర్త, పాపం జాగ్రత్తగానండి భార్యల గురించి. పని చేసి వచ్చినప్పుడు నీళ్ళు ఏమంటే తెచ్చుకో, చిరాకు పడుతుందంటే కోరిక ఏదో తీరలా. ఏం కోరిక ఉంది నాకు అర్థం కాకుండా నీకు అంతలా కోరికలు ఏంటి? ఏదో ఊరు మొత్తం బాగొట్టుకున్నట్టు ఊరకనే కూర్చొని ఏదో ఊరంతా చచ్చిపోయినట్టు ఇల్లంతా చచ్చిపోతే మంచం మీద మూలన ముసుగేసుకొని పనుకున్నట్టుగా ఎందుకు పనుకుంటావు? ఏదో కోరిక ఉంది. అది తప్పుడుదని నేను అనట్లా. ఏదో కోరిక ఏంది? నీ జీవితంలో ఏదో నెరవేర్చుకోవాలి. అదేంది ఆలోచించండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, పంపేయలేదు, అందుకని నేను ముడుచుకొని పండుకున్నాను. అదే కదా కోరిక కదా అది. అదే పంపిస్తే ఇది కోరిక. ఈ కోరిక తీరలేదనుకో ఇంట్లో అన్నం పెట్టం. అప్పుడప్పుడు అంటారు వీళ్ళ ఏంది ఊరికి అంటే పొదిలికి పంపమంటే పంపించలేదు, అందరూ పోతున్నారు పంపించలేదు, ఈ రోజు నాకు ఇంట్లో భోజనం కట్టే. ఎందుకంటే అలిగి పడకూడదని ముందే తెలిసేది, మనవాడికి ఫిక్స్ అయిపోయి ఉంటాడు. వాళ్ళ కోరికలు తీరిని అనుకో వద్దన్న కూడా ఫోన్ చేసి అన్నం తిన్నావా, నువ్వు ఇంట్లో లేవు మరి ఊరు పెట్టాలి అన్నం. ఊరికి పోయినాడు ఉదాహరణకు మా అమ్మాయి అనుకోండి, వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరికి పోయింది, చాలా దూరం పోయింది, వాళ్ళకి పోయింది, ఫోన్ చేసి అన్నం తిన్నామంట. నువ్వు పెట్టినవా? నువ్వు ఏడున్నావు? ఆడున్నావు. అన్నం తినవంటే నేను ఇంకా తినలేదంటే ఎడదా తినకపోతే ఏమి, తర్వాత పని చేసుకుని ముందు పోయి అన్నం తిను. ఊరు వండి పెట్టిరాడా? ఊరు వండి పెడతారక్క. ఇప్పుడు వండి పెట్టలేదు కాబట్టి ఏం చేస్తారు? హోటల్లో పోయి తిన్నామంటే రొద్దుగూకులు హోటల్లోనేనా, మరి ఊరు వండాలి. నువ్వు వండకుండా పోయినప్పుడు హోటల్లో తింటాడు, బాగానండి, హోటల్లో తింటాడు, లాడ్జీలలో తింటాడు, అవసరమైతే వ్యభిచార గృహాల్లోకి పోయి తింటాడు. నువ్వు వండలేదుగా. నీ కోరిక నెరవేర్చుకోవడానికి పోయావు, వాడి కోరిక కోసం వాడి ఆడేం తిరుగుతాడు. అర్థం కాల లోకానికి ఇప్పుడు. ఏంటిదంటే అంతే అంతే, ఇక్కడ జరిగింది అంతే. కోరిక నెరవేరకుండుట చేత హృదయం నొచ్చుకున్నదంట. చాలా మంది పంతాలో పోతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను పంతానికి పోయినాను, నేను నెగ్గానంటాడు. నువ్వు నెగ్గలా, సమస్తాన్ని కోల్పోయావు. ఇప్పుడు నేను పంతంతో మీతో ఎవరితో మాట్లాడలేదు అనుకో, మేమనుకుంటాను నేను చూడు రోసం తొక్కలతో మాట్లాడలేదు, నేను గొప్ప అనుకుంటాను. తప్పు. నేను మీ అందరినీ కోల్పోయాను. వీళ్ళ కోరిక ఏం కోరిక అది? యేసు ప్రభువు ఏమన్నాడు? తన్ను తానే రిక్తుకునిగా చేసుకొని మానవ శరీరంతో దిగి మన మధ్యలో తన కోరికలన్నీ చంపుకొని ఉన్నాడు. ఈరోజు నీ కోరికలను చంపుకోవాలంటే ఇష్టపడదక్క? ఇష్టపడ చెప్పండి. కోరికలు లేని వాడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. నాకున్నది కోరిక, అందరికి ఉన్నది. పౌలు అన్నాడు నాకు ఒక కోరిక ఉన్నది, ఏంటంటే ఈ లోక యాత్ర ముగించిన వెంటనే ఆయన సన్నిధి చేరాలన్న కోరిక అన్నాడు పౌలు గారు. అందుకే లోకములో ఉన్న సమస్తమును దేంతో సమానంగా పోల్చుకున్నాడంట? పెంటతో సమానంగా పోల్చుకున్నాను అన్నాడు పౌలు గారు. ఎంత బాగా మాట్లాడారు చూడండి పౌలు గారు. ఆయన ఎందుకు అలా చెప్పాడంటే, ఇక్కడ మనందరూ చెప్తాం చూడండి, ఏమంటాం చూడండి, వాళ్ళ హృదయం అంట లాభమును అపేక్షించున్నది, నోటితో మాత్రం మంచి మాటలు మాట్లాడతారంట. దేవుడి కంటే ఏం కావాలి మనకు అంటారు, కానీ హృదయంలో ఏముంది తెలుసా? హృదయంలో ఏముంది? లాభము. ఈ హృదయం ఎక్కడ తిరుగుతుంది? లాభం చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ ఏముందా, ఏది వేసి వద్దామా, ఏది సంపాదిద్దాం. అందుకని చాలాసార్లు చూడండి, ఎప్పుడైనా సినిమాలలో కానీ ఎక్కడ కొరకేంది హృదయం గురించి చాలా గొప్పగా రాస్తారు. అంతే, చాలా పాడతారు, బాగుంటాయి పాటలు కూడా. హృదయం ఎక్కడుందంటే నీ చుట్టూనే తిరుగుతుంది అంటున్నాడు వాడు. మరి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే దేవుడి చుట్టూ ఎప్పుడు తిరుగుతుంది హృదయం? అసలు వీడి గురించి ఆలోచిస్తుందా? మళ్ళీ ఏమంటారు తెలుసా? హృదయం అనే కోవెలలోనంట దేవతగా కూర్చోబెట్టుకున్నాడంట ఆమెను. నువ్వే నా దేవత, నాకు దేవుడు లేడు, ఊరు లేడు, నువ్వే నాకు తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేడు, భర్త లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నీ కోసం సావనైనా చస్తాను. వాళ్ళ కోసం చచ్చే నువ్వు వీళ్ళందరి కోసం ఎదుగు బతికే ముందు పెళ్లి ఊరు చేసుకోమన్నాడు ఎన్ని, పిల్లలు ఎవరు కనమన్నారు ఎన్ని? అసలు ఏది లేకుండా ఎవరో ఒకరి కోసం చచ్చే నువ్వు ఆనే చావచ్చుగా, ఎవరు బాధపరుగా? ఈరోజు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, అందరికి అన్న తర్వాత ఈరోజు ఇలా కోరికలు పుట్టకొచ్చాయి. ఇప్పుడు వచ్చారంటే నువ్వు లేకపోతే చచ్చిపోతున్నాను, నువ్వు చస్తే నీ పిల్లలు ఎవరు సాకాలి, నువ్వు చస్తే నీ భర్తను ఎవరు చూసుకోవాలి, నీ భార్యను ఎవరు చూసుకోవాలి? కోరిక మనిషిని కుక్క కంటే హీనం చేస్తుంది ఈరోజు.
కోరిక మనిషిని నీచాతి నీచమైన స్థితిలోనికి దిగజార్చేస్తుంది. కోరిక మనిషిని ఏదైనా చేయటానికి రెడీ చేస్తుంది, ఏది చేయటానికైనా. అందుకని బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 12:2. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. నోటికి ఎలా ఉన్నావంట అంటే నోటితో ఎప్పుడు యేసు ప్రభువే, హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. ఎక్కడుందో ఎవరికేం తెలుసు? ఏం తెలుసా ఎక్కడుందో హృదయం? ఎక్కడ తిరుగుతుంది హృదయం? ఎవరికైనా తెలుసా? చూడండి ఎలా ఉందంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట, యెషయా గ్రంథము 29వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తాను. 8వ వచనం, 29:8. ఒకసారి చూడండి ఆ మాట. ఆకలి గొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిక గొనినవాడు కలలో పానము చేసి మేలుకొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆకలి గొని ఉన్నట్లును అన్నాడమ్మ. ఇంకను ఏముందంట? ఆశ కొని. అంటే చూడండి, ఆకలి కొన్నాడంట, నిద్రలో కల్లో భోజనం చేశాడంట, లేతే ఆకలి తీరుద్దా? ఇప్పుడు జనాలు కూడా అట్నే ఉంటారు. కలలో భోజనం చేస్తే ఆకలి తీరుద్దా? లేచినమ్మట ఆకలి కాదా? అంటే మనుషులు మాట్లాడే మాటలు అలా ఉన్నాయంట, వాళ్ళ హృదయం మాత్రం దేవుడికి దూరంగా ఉందంట. చెప్పుదురే గాని చేయరు. చూడండి, స్వార్థం ఎక్కడ లేకుండా ఉంది. బైబిల్ గ్రంథం తిమోతికి రాసి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం రాయబడింది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎందుకనగా జనులు స్వార్థ ప్రియులు అని రాయబడింది. 2 తిమోతి 3:1 నుంచి. జనులు ఏందంట? స్వార్థము. స్వార్థం లేనివాడు ఎవరైనా ఉన్నాడా? అందరూ స్వార్థ ప్రియులే. ఇంకా ఎన్నెద్దులే, అందరికేముంది? స్వార్థం. ఇప్పుడు ఎలా ఉంది స్వార్థం? ఇది బాగుపరచాలనుకుంటే పర్లా, చెడగొట్టాలనుకుంటున్నావు. చెడగొట్టాలనుకోవట్లేదమ్మా ఎవరి కొడుక. ఇందాక నేను చెప్పాను చూడండి, ప్లేట్లో ఒక మనిషికి సరిపోయే అంత అన్నమే ఉంది, నలుగురు చుట్టుపక్కల కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు తినాలి ఆ అన్నాన్ని? నలుగురు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? నాకు అన్నం పెట్టు ప్రభు, కడుపు నిండా అంటావు. ఒక్క మనిషి సరిపోతుంది. ఇప్పుడు ప్రభువు నలుగురికి ఇవ్వాలి, అది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టిండు కదా, అన్నాన్ని కూడా అందరికి పంచి పెట్టాలంటే ఇంకా అద్భుతాలు చేసుకుంటూ పోతే ఇంక జీవితం ఏముందక్క? జీవితం విలువ తెలుస్తుందా? మరి మీరు అనొచ్చు, మరి దేవుడు చేయడంటే ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? ఇదిగో భూమి మీద ఎంతో మంది ఎదవరాండ్రు ఉండినను ఏలియాని ఎవరి దగ్గర పంపించాడంట? సారేపతు ఎదవరాలి ఇంటికే పంపించాడంట. భూమి మీద ఎంతో మంది కుష్ఠరోగులు ఉండినను నయమాను దగ్గరికే కుష్ఠరోగమే బాగుపడిందంట. దేవుడు ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాడు, అంతే. నువ్వు దాన్ని మార్చాలనుకోవటం నీ వల్ల నా వల్ల కాదు. మరి కాదుకూడదు అన్నప్పుడు మరి మనకు మేలు చేయాలంటే చూడండి, నీవు బాగానండి, నిన్ను దేవుడు అభివృద్ధి దేంట్లో పరచాలనుకున్నాడు? దేవునిలో ఉండి అభివృద్ధి పొందాలనుకున్నాడు. నువ్వు లోకంలో పోయి అభివృద్ధి పొందాలనుకుంటే దానివల్ల నీకు నష్టం వస్తుంది, మేలు జరగదు, నష్టం వస్తుంది. ఇప్పుడు నేను ఈ పని చేసుకొని దేవుని పని చేసుకుంటే అభివృద్ధి చెందాలని దేవుడు నాకు ఇచ్చాడు. నేనేం చేశాను? ఉద్యోగం చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేసినా కూడా అభివృద్ధి చెందలేదంటే అప్పుడు నేను అంటాను, ప్రభు ఉద్యోగం ఇచ్చావు కానీ ఏందయ్యా రూపాయి కూడా మిగలలేదంటే నేను నిన్ను గొప్పవానిగా చేయాలనుకుంది ఎక్కడా? దేవునిలో. మరి నువ్వు అక్కడికి నీవు అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నష్టపోయినందుకు బాధ్యుని నేను. అది
అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలే చెప్తారు. ఏమంటారు తెలుసా? ఒక పక్క ఏమంటారు, ఇదిగో ఏదన్నా జ్యూస్ ఏదన్నా లేకపోతే ఏదన్నా ఒక బిస్కెట్ ప్యాక్ కొనుక్కోమంటారు. వాడేమంటాడు, నాకు బిస్కెట్ ప్యాక్ వద్దు, నాకు బుడకే కావాలంటాడు రూపాయిది. ఆ బయటికి రాగానే టక్కన పగిలిపోద్ది. మళ్ళా నీ కాడికొచ్చి ఇంకొక రూపాయి ఇవ్వండి, ఏం చేద్దాం? నేను బిస్కెట్ కొనుక్కోమన్నాను, నువ్వు బుడ కొనుక్కున్నా, నీవే బాధ్యుడివి, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆకలి తీరుద్దా? ఈడి కోరిక ఏంది? బుడ కొనుక్కోవటం. బుడక వల్ల ఆడికేమన్నా ఆకలి తీరుద్దా? అలాగే మనుషులు కూడా నువ్వు కోరుకున్న దాని వల్ల నీకు ఆకలి తీరదు. కానీ దేవుడు నీకేమి ఇవ్వాలి ఆయనకు తెలుసా తెలియదా? అదే తల్లికి తెలుసు. తల్లి వస్తేనే పిల్లవాడికి ఆకలి తీరుతుంది. నువ్వు ఎన్ని గిలక్కాయలు ఇచ్చినా, ఎన్ని బెలూన్లు ఇచ్చినా, ఎన్ని పాల బుడ్డీలు తెచ్చినా, పాలు లేకుండా ఎన్ని ఇచ్చినా కూడా వేస్టే. కానీ బైబిల్ అదే చెప్తుంది. దేవుడు వాళ్ళ హృదయములకు ఏమైనాడంట? దూరముగా ఉన్నాడు. దేవుడు వాళ్ళ దగ్గరకు వస్తేనే వాళ్ళ కోరికలు తీరుతాయి. ఏ కోరికలంటే నువ్వు నచ్చినవి కాదు, దేవుడు నీకు ఇచ్చేయాలనుకొని తీర్చేస్తాడు అంతే. నీకు నచ్చినవి కాదు. కోరుకుంటారు, చాలా మంది కోరుకుంటారు. తప్పుడు కోరికలు కూడా కోరుకునే లోకం ఇది. చెడ్డది కూడా కోరుకుంటాడు లోకంలో. కోరుకోవాలి. మొన్న గానేపేట ప్రాంతంలో చెప్పాను శుభ వాక్యం, మా మాట ప్రాణంతో చెప్తున్నాడు, తినుము తాగుము. అంటే కోరిక ఇదేనా? ఇది కోరిక అసలు? ఇంకా చూడండి ఎలాంటి కోరిక ఉందో మనుషులకి. యెషయా గ్రంథము 22 అధ్యాయము. కోరిక చెప్తాను మీకు, అంటే కోరిక గురించి మాట్లాడతాను. యెషయా గ్రంథము 22 అధ్యాయం అనుకుంటాను. ఏందమ్మా? 13 వచనం. 22:13. రేపు చచ్చిపోదుము గనుక, అంటే ఏం తెలుసు వీడికి? రేపు చచ్చిపోతావు కాబట్టి ఏం చేయాలంట? తిందుము త్రాగుదుము అని చెప్పి ఎద్దులను వధించుచు, గొర్రెలను కోచుకొనుచు, మాంసము తినుచు, ద్రాక్ష రసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఆమేన్. ఏం మాట్లాడుతుండ్రు అక్క? రేపు ఎట్టా చచ్చిపోతాం, అంటే ఎట్టా చచ్చిపోతాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఎద్దులను కోసుకొని, గొర్రెలను కోసుకొని, మాంసం తింటూ, ద్రాక్ష రసం తాగుతూ, ఈరోజు సంతోషంగా ఉన్నాం, రేపు చద్దాం. అంటే ఈరోజు నీ కోరికలు తీర్చుకో, రేపు చచ్చిపోతావా? ఇప్పుడు మనుషులు అట్నే ఉండరుగా? ఏమంటారు ఊరికి అడిగిన పోయి, ఏంటంటే రోజు కూరలు బోరలు తింటుంటే ఈ ఉన్న 4 రోజులు తిని సావాలి. అంటే తిని సావటానికి పుట్టింది. తినకుండా తాగకుండా ఏం సంపాదిస్తాం? నేను తినద్దు తాగొద్దు, తినాలి. ఎంత తినాడు? మరి ఏళ్ళలాగా మాట్లాడుకుంటే అటువంటి చెప్పండి అమ్మా, ఏం మాట్లాడుకుంటారు? రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు అంట ఉన్న ఎద్దులు, కోళ్ళు, కుక్కలు, నక్కలు మొత్తాన్ని కోసుకొని తింటారంట. ఎందుకంటే రేపు ఎట్లా చచ్చిపో, అయితే రేపు సాగు. అప్పుడేం చేస్తావు మరి? అప్పుడేం చేస్తారు చెప్పండి? జాగ్రత్త ఉండాలా లేదు మనిషి? కొంచెమైనా ఉండాలి కదా. ఏమనుకుంటారు? ఈ ఒక్కరోజు నీతో ఉంటే జీవితాంతం నీ వైపోజు అని అంటాడు. ఆ ఒక్కరోజు ఉంటాం, మళ్ళీ ఏమన్నా తీరుతా కోరిక? మళ్ళా రేపు కూడా మాట్లాడాలంటాడు, ఎల్లుండి కూడా మాట్లాడాడు. సచ్చేదాకా మనిషి కోరిక తీరదు. కాబట్టి ఏమన్నాడు? దేవుడు నీ హృదయానికి దగ్గరగా ఉంటే నీకు ఏ కోరిక కారాదు, దేవునితో ఉండాలన్న కోరికే నీకు ఉంటుంది. అందుకేమన్నాడు చూడండి, యెషయా గ్రంథం 29:13 ఒకసారి చదవండి అమ్మ. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నన్ను గణపరచుచున్నారు కానీ వాళ్ళ హృదయము నాకేమైంది? దూరముగా ఉన్నది. ఆమేన్. ఏమి దూరం అయిపోయిందంట? దూరం అంటే ఆడిపోయింది. ఇందాక నేను పాట చెప్పినట్టుగా హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? నా దగ్గర నా హృదయం లేదు, నీ దగ్గర ఉంది అంట. ఎవరి దగ్గర ఉంది ఆ హృదయం? ఎవరి దగ్గర ఉంది? ప్రేయసి దగ్గర ప్రియుడి హృదయం ఉంది, ప్రియుడి దగ్గర ప్రేయసి హృదయం ఉంది. అంతేనా? ఇవి ఒకటేనా? అంత లేదు. ఎక్కడ? ధనాపేక్ష కలిగిన వాడు హృదయం ఏడుంది? ధనం దగ్గర ఉంది. అర్థమైందా? త్రాగుబోతుడు హృదయం ఏడుంది? తాగే దగ్గర ఉంది. తిరుగుబోతుడు హృదయం ఏడుంది?
తిరుగుల దగ్గర ఉంది. ఇంట్లోకి ఎప్పుడైనా తాగుబోతుడు వచ్చినప్పుడు ఉదయాన్నే 3 గంటలకు లేస్తాడు తెలుసా? నీకు నిద్ర రాదు, వాడికి 3 గంటలకు నిద్ర. ఏంటంటే అసలు నిద్రే పట్టట్లేదు, లేచిన వెంటనే పోతాడు. అదేం సొంతిల్లులాగా. చీకట్లో కళ్ళు కానరావంటాడు. వాడికి ఎందుకు కానరా? కళ్ళు కానొస్తాయి, కాళ్ళు కానొస్తాయి, అన్నీ కానొస్తాయి. లేచిన నిద్ర మొఖం కూడా ఉండదు. నిజంగా మనం ప్రార్థన చేస్తుంటాం కదా మేము. వచ్చే 12 అవుతుంది. నేను నిజంగా 6, 7 గంటల దాకా లేయలేను అసలు. నా వల్ల కాదు. 12, 12:30 అవుద్ది వచ్చి పడుకుంటాక. ఒక రోజన్నా అయితే పర్లేదు. రోజు పోయి రావాలి. పగులంతా మళ్ళీ పడుకోవడానికి లేదు, ఏదో పనిలో తిరుగుతుంటాను. పడుకొని ఉదయం లెయ్యాలంటే ఎంతో భారంగా ఉంటది. వీళ్ళు నైట్ 11 దాకా మాట్లాడుతుంటారు. పొద్దున్నే 3 గంటలకు, 4 గంటలకు లేస్తారు. నాకు అర్థం కాలేదు. వాళ్ళ లోపల ఉన్న హృదయం వాళ్ళు నిద్రపడి, ఏయ్ ఎంత దూరం పడుకున్నా దున్నపోతులు, ఏయ్ లేచి తొందరగా పోయి ఏం చేస్తాను, పోయి ఏమైనా పని చేస్తాడా? ఆడ కూర్చొని పాత కొడతారు. ఎంత ప్రయత్నాలు దేనికి? ఒక చుక్క నీళ్ళ కోసమే. ఆమేన్. ఒక చుక్క నీళ్ళే, ఇంకేమన్నా ఉన్నాయా? మురికి కాలువలో ఉన్న నీళ్లు అవి ఒకటే. ఇంత ప్రయత్నం. వాడిని పొగుడుతాడు, ఈయన్ని పొగుడుతాడు, వాడి కాడ పని చేస్తాడు, ఈడి కాడ పని చేస్తాడు, వాడి దగ్గర పోతాడు, వాడి కాడికి పోతాడు, వాడి చెప్పులు తెస్తుంటాడు, ఈడి కాళ్ళు తెస్తుంటాడు. ఏందన్నా వద్దులని, అబ్బే కాదులయ్యా నువ్వు నాకు ముఖ్యమంటాడు. చివరికి అంది, మరి నాకేంది, ఏం కావాలి నీకు? 5 గంటల నుంచి నీ దగ్గర పని చేసినానే. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారుగా, 3 గంటలకు లేసి వచ్చి కొట్లు కాడొచ్చి రేఖలు కడతారు. ఏందబ్బా పోయి బాగా ఏమి మధ్య బుద్ధి వచ్చింది? బుద్ధి కాదు, ఆ 100 రూపాయల కోసం. 100 మళ్ళీ ఎక్కువ కూడా అవసరం. 100 ఇస్తే సరే అంతే. మందు తాగుతాడు, హ్యాపీ పోతాడు. అంటే ఇది కోరిక జీవితాల్లో భార్య కోసం పడతాడా? భర్త కోసం ఇలాగ ప్రయాస పడతాడా? ఇలా కోరికల కోసం ఎంతకైనా దగ్గర. అందుకేమన్నారు తెలుసా? హృదయం ఏమైందంట? దూరముగా ఉంది. దూరంగా అంటే ఎక్కడంటే వాళ్ళకు నచ్చిన చోట ఉంది. వాళ్ళకు నచ్చిన చోటు ఉంది. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే చూడండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 112వ వచనం చదువుదాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు హృదయం ఊరి మాట అంటది. నువ్వు లోపరుచుకుంటే నీ మాటే ఏంటది, నీ దగ్గర నుంచి అక్కడే పోలేదుగా. అప్పుడు లేచి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంది, మంచి మాటలు మాట్లాడమంటే మంచిగా మాట్లాడుద్ది, మంచి పనులు చేయమంటే మంచి పనులు చేస్తుంది. భార్యను ప్రేమించమన్నది కదా ఆయన కట్టడలు. భార్యను ప్రేమిస్తాడు. ఆయన కట్టడలు ఏమున్నాయి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. నేను బాగుండాలి ప్రభు, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాం. నువ్వు బాగుపడినట్టుగా అందరూ ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా. ఎవరితో నేను పగలుంటాయి ఎలకంగా? ఎవరితో నేను దేశాలు ఉంటాయా? ప్రార్థనలకు వచ్చే వాళ్ళలో నీ ఒకళ్ళ చూసి ఒకళ్ళు వందనాలు చెప్పినా కూడా మొక్కలు ఎట్టు తిప్పుకునే రోజులు ఉన్నారు. ఇళ్లలో ప్రేమలు ఎవడో నాకు అర్థం కాదు. ఇళ్లలో దేవుని యొక్క హృదయం వాళ్ళు అనుకుంటారు, నువ్వు పౌరుషం కాదు, నీ హృదయం నీకు దూరం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటుంది ఇక్కడ? లోపరుచుకోవాలి. లోపరుచుకోవాలంటే ఏంది? నీ మాట నీ హృదయం అనాలి, దాని మాట నువ్వు వింటాం కాదు. అర్థమైందా? నీ మాట నీ హృదయం అనాలి. ఉదయం లేచిన వెంటనే తప్పు చేసేవాడు ప్రతి ఒక్కడు తప్పు చేసుడు కానీ తప్పు చేయనుడు కానీ భార్యను ముందుకు పెట్టుకొని ఒక మాట చెప్తాడు, లేకపోతే భర్తను ముందుకు పెట్టుకొని పిల్లలను ముందుకు పెట్టుకొని మాట చెప్తాడు. ఇక సిగ్గుంటే నేను ఈ పని చేస్తే నీ చెప్పుతాను నన్ను కొట్టమంటాడు. నిజంగా పక్కనే పిల్లవాడు పుట్టుంటే వాడు నెత్తిని చేపెట్టి ఇంకా వీడి మీద ఒట్టి రేపు రావచ్చు నేను తప్పు చేయనంట. ఇప్పుడు హృదయము వాడి దగ్గర ఉంది అనుకుంటాడు, కానీ వాడు బయటికి పోగానే వాడు హృదయము వేడో చోటు ఉంది. వాడికి ఏమంటాడు? అప్పుడు ప్రమాణాలు గుర్తుంటాయమ్మా. భార్యతో చెప్పిన మాట గుర్తుంటుందా? భర్తతో చెప్పిన మాట గుర్తుంటుందా? ఇప్పుడు తప్పు చేసి ఉంటాడు, తలంచుకొని నన్ను చెప్పుతే కొట్టిన మాట మీరిపోయాను, చెప్పుతే కొట్టిరా. నువ్వు తెలివి లేని వాళ్ళు అయితే, నువ్వు తెలివి లేని దానివైతే ఈడు తెలివి లేనివాడు అవుతారా? నేను మాట ఇచ్చి మీరిపోయాను, నన్ను కొట్టడం ఏంది? అసలు మాట మేరడం ఎందుకు, కొట్టమని ఒప్పుకోవడం ఎందుకు అర్థం కాలేదు. బైబిల్ ఏమంటుంది? ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి దావీదు రాస్తూ ఈ సందర్భాన్ని ఏమంటాడంటే, ఇదిగేమన్నాడు చూడండి, నేను
నీ కట్టడలు గైకొనినట్లు నా హృదయమును. ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ ఉన్న మనందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. మనందరి హృదయాలను మనం ఏం చేయాలి? లోపరుచుకోవాలి. వాళ్ళూరు అన్నట్టుగా నా హృదయం నా చేతిలో లేదు, నీ చేతిలో ఉందంటే, నీ చేతిలో లేకపోతే వాళ్ళ చేతులు ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆడొద్దు. ఆడతారుగా. వాడేమంటాడు? బయటికి రమ్మంటే బయటికి రావాలి, లోపల పోమంటే లోపల పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి. ఏంది ఇన్ని పనులు చేస్తాను అంటే, నా హృదయం నా చేతిలో లేదు అంట. తాగమంటే తాగాలి, తిరగమంటే తిరగాలి, తినమంటే తినాలి, పడుకోమంటే పడుకోమనాలి, నిద్రపోమంటే నిద్రపోవాలి, పనికి పోమంటే పనికి పోవాలి, వద్దంటే వాడి చేతిలో పడిపోయింది. నువ్వేం చేస్తావు? మన హృదయం మన చేతిలో ఉంటే మనం ఎవరి చేతిలో ఉంటామంట? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏంది ఈ దారిలో పోతున్నామంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని నా ప్రభు చెప్పాడు కాబట్టి నేను నడవను. పాపుల మార్గమందు నిలవక అని నా ప్రభు చెప్పాడు కాబట్టి నేను నిలవను. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దని నా ప్రభు చెప్పాడు, నేను కూర్చోను. ఇప్పుడు నువ్వు కట్టడలు అందరూ అంటారు, అబ్బో ఏం మాత్రం పర్ఫెక్ట్ అని అంటారు, కానీ నువ్వు నీ ఇష్ట ప్రకారమే ఉంటావు. అదే వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే నీ మీద అందరూ ద్వేషిస్తారు, కానీ చివరికి నిన్నే గొప్ప అంటారు. ఎందుకంటే చూడండి, కీర్తన గ్రంథం 105:3. కీర్తన గ్రంథం 105:3. యెహోవాను వెదకువారు వాళ్ళ హృదయంలో ఏముంటది? ఇప్పుడు మీ హృదయం ఏడుంది? దేవుని దగ్గర ఉండాలి. అప్పుడు నీకేముంటదంట? సంతోషం. అదే నీ హృదయం ఎక్కడో పనికి మాలిన చోట్లుంటే ఒక్క గంటే సంతోషం, మిగతా టైం అంతా ఏడవటమే. అప్పుడప్పుడు కొంతమంది అంటారు తెలుసా, ఛీ ఆ రోజులు నా జీవితంలో ఉంటే బుద్ధి ఉంటే అట్టాడు పని మళ్ళీ చేయను. ఇప్పుడు చేయమన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నెరవేరుతారు, ఆ దినాన ఆ టైంలో నేను ఆ పని చేయకుండా ఉంటే నా అంత మంచోడు వెళ్ళాడు అంటాడు. దావీదు గురించి అదే అనుకుంటా. దావీదు ఆ టైంలో నేను నిద్ర లేచిన అమ్మటే ఇంట్లో పోయి ఉంటే బాగుండు, పైకి ఎందుకు పోయాను నేను దావీదు అనుకుంటాడు. తప్పు చేసిన తర్వాత కవరింగ్ చేయటం కాదు, అయిపోయింది. ఈ రోజు నుంచి ఏం చేయాలంట? నీ హృదయమును నా హృదయమును మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మనము లోపరుచుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాలను మనం లోపరుచుకుంటామో అప్పుడు మనము దేవునిని వెతుకుతాము. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? సంతోషంగా ఉంటుంది. అలాంటి భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా